పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26న ప్రారంభమవుతున్నాయి. ఈ విశ్వ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈసారి ఒలింపిక్స్ కి 117 మంది సభ్యులతో కూడిన భారత బృందం పారిస్ కి చేరుకుంది. గతంలో కంటే ఎక్కువగా పతకాలు సాధిస్తారని భారత్ ఆశిస్తోంది. అయితే సాధారణంగా క్రీడల్లో విజయం సాధించి మెడల్ అందుకున్న తర్వాత అథ్లెట్లు చేసే కొంచెం భిన్నమైన విషయం గురించి చెప్పుకోవాలంటే అథ్లెట్లు మెడల్ను కొరకడం. ఒలింపిక్స్ అయినా కామన్వెల్త్ అయినా ఏ క్రీడ అయినా సరే పోడియంపై నిలబడి పథకాలను కొరికే చిత్రాలను ఫ్యాన్స్ తరచూ చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక పెద్ద టోర్నీలో అథ్లెట్ పథకం గెలిచినప్పుడు పోడియంపై నిలబడి పథకాన్ని ఎందుకు కొరుకుతారు? ఇలా అథ్లెట్ మెడల్ను కొరకడం నియమమా లేక సాంప్రదాయమా అనే ప్రశ్న అందరి మధ్యలో మెదులుతుంది. అయితే గతంలో విలువైన లోహాన్ని కరెన్సీగా ఉపయోగించేవారు. ఆ టైంలో వ్యాపారులు బంగారు నాణేలను కొరికి దాని ప్రామాణికతను తనిఖీ చేసేవారు. అయితే స్వచ్ఛమైన బంగారు పథకాలు ప్రదానం చేయడం ఒలింపిక్ క్రీడల్లో 1912 తర్వాత ఆగిపోయింది. కానీ 1912కు ముందు అథ్లెట్లు పథకాలను పళ్ళతో కొరికేవారని చరిత్ర చెప్తోంది. అప్పుడు బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం కోసం ఇలా చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం ద్వారా అథ్లెట్ పోటీలో తన కష్టాన్ని మర్చిపోయి ఉత్సాహాన్ని ప్రదర్శించడంగా పేర్కొంటున్నారు. అలాగే అథ్లెట్లు తమ పథకాలను ఎందుకు కొరుకుతారు అనే దాని గురించి ఒలింపిక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం అథ్లెట్లు ఫోటో కోసం పథకాలను పళ్ళతో కొరుకుతారు. అథ్లెట్స్ తమ పథకాలను పట్టుకుని పోడియంపై నిలబడితే ఫోటోగ్రాఫర్లు తమ పథకాన్ని పళ్ళతో కొరుకుతున్నట్లుగా ఫోజులు ఇవ్వమని అడుగుతారని చెప్తున్నారు. పత్రికల్లో మొదటి పేజీలో ప్రచురించడానికి అద్భుతమైన ఫోజ్గా దీనిని పేర్కొంటారని ఒలింపిక్ వెబ్సైట్ తెలిపింది.